దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల నుంచి నగదు రూపంలో తీసుకుని పన్ను ఎగవేసినట్లు అభియోగాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు లైవ్ లో. శశి, హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం తెస్తూ ఉన్నాయి. శ్రీ చైతన్య కళాశాలపై ఐటీ సోదాలు కొనసాగుతుండగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా శ్రీ చైతన్యకు చాలా అనుబంధ కళాశాలలు ఉన్నాయి. ఇక విద్యా సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 100 కళాశాలలు అయితే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇక శ్రీ చైతన్య యాజమాన్యం అవకతవకలకు పాల్పడుతున్నట్టు కూడా ఐటీ భావించినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఈ రోజు సోదాలు నిర్వహిస్తూ ఉంది. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ తో కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా అక్రమ లావాదేవీలు ఎక్కువగా ఈ శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం జరుగుతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తూ ఉంది. ఇక విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నగదు రూపంలో లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. ఈ నగదు రూపంలో జరిగేటటువంటి లావాదేవీల అంశాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉండదు. సో ఇలాంటి సందర్భంలో విద్యార్థుల నుంచి కేవలం నగదు రూపంలోనే డబ్బులు తీసుకుని ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నారంటే కూడా ఇప్పటికే శ్రీ చైతన్య కళాశాలపై అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఐటీ సోదాలు ప్రజెంట్ ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి క్రమంలో మాయాజనం ప్రదర్శిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ట్యాక్స్ ఎగ్గొట్టడమే ఎజెండాగా శ్రీ చైతన్య కళాశాలలు వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా తీసుకుంటాం. అవి ఆన్లైన్ లో నమోదు చేయడానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను ఏర్పాటు చేసుకుని ఆ సాఫ్ట్వేర్ ద్వారానే లావాదేవీలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేందుకు సక్రమమైన లావాదేవీలు జరిపేందుకు ఇంకొక రకమైనటువంటి సాఫ్ట్వేర్ ను శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో మాదాపూర్ లో ఉండేటటువంటి శ్రీ చైతన్య కాలేజీ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ లో ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు సుదీర్ఘంగా కొనసాగేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణతో పాటు ఇటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఇప్పటికీ ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఐటీ అధికారుల బృందం ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నట్టుగా ప్రస్తుతం అవుతున్నటువంటి సమాచారం. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శశి.